ఊరంతా మిత్రులు లేకపోయినా పర్వాలేదు, కానీ ఇంట్లో శత్రువులు మాత్రం ఉండకూడదు. ఇంట్లో పోరు ఉంటే ఊరంతా మిత్రులు ఉన్నా ప్రశాంతంగా ఉండలేము. 10 రూపాయలు ఉంటేనే 10 మంది వస్తారు. అదే ఒక్క రూపాయి కూడా లేకుండా ఉంటే ఎవరు రారు. అంటే రూపాయికి ఉండే విలువ మనిషికి లేదు. ఈ కాలంలో డబ్బు మాత్రమే శాశ్వతం, కానీ మనుషులు కాదు. గర్వం అగ్గి అనుకుందట, నేను తలుచుకుంటే మంచు పర్వతాన్ని కరగదీయగలను అని. కానీ నీటిగా మారిన మంచు అరక్షణంలో అగ్గిని ఆర్పేసింది. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. మొదలెట్టు, ఒక 6 నెలలు బలంగా సాధన చెయ్యి, తప్పకుండా అనుకున్నది సాధిస్తావు. మౌనం అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు. ఎన్నో జవాబులు దాగి ఉన్న సముద్రం. నా బుర్ర బలాన్ని తక్కువ అంచనా వెయ్యకు, చూస్తూ ఉండు. ఒకరోజు నీ బుర్ర బద్దలయ్యేలా నా గెలుపు శబ్దం వినిపిస్తా. కొన్ని దిక్కుమాలిన బంధాల నుండి దూరంగా ఉన్నప్పుడే ఎన్నో దిక్కుతోచని బాధల నుంచి విముక్తి దొరుకుతుంది. అవసరం, అవకాశం, అవమానం, జీవితంలో చాలా నేర్చుకుంటాం. అన్నిటినీ ఎదుర్కొని రాజాల బ్రతకాలి. అదృష్టంతో పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం మాత్రమే తెలిసి ఉంటుంది. అదే స్వయం కృషితో వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం, దిగడం రెండు తెలిసి ఉంటుంది. మొదటివాడు ఎప్పుడు పడతానోనని భయపడుతూ ఉంటే, రెండోవాడు పడిన పైకి ఎక్కగలను అనే ధైర్యంతో ఉంటాడు. అదే అదృష్టానికి స్వయం కృషికి తేడా. నీ జీవితంలో నీవు పడే శ్రమ నీకు విజయాన్ని మాత్రమే కాదు, నీకు విలువను కూడా ఇస్తుంది. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసినోడే గొప్పోడు. మనం ఎవరి కడుపు కొట్టకుండా కష్టం చేసుకుని బ్రతుకుతాం, కానీ మనం మంచిగా బ్రతకడం కూడా కొందరికి నచ్చదు. పడ్డ చోటు నుంచి పరుగులు మొదలుపెట్టు. అద్దం నిన్ను ప్రశ్నించక ముందే సమాధానం వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేయక ముందే వెలుగులోకి వచ్చాయి. కన్నీళ్లు కారిస్తే కాదు, చెమటను చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో. చెప్పుడు మాటలు చెప్పిన వారి కన్నా వినేవారికి ప్రమాదం. ఎందుకంటే చెప్పిన వారు చెప్పి వెళ్ళిపోతారు, కానీ వినేవారు వాటితో పెద్ద కథలు తయారు చేసుకొని భ్రమలు కల్పించుకొని అందులో చిక్కుకుపోతారు. మంచి బంధాలను పోగొట్టుకుంటారు.